క్రీస్తునందు మీకు శుభములు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమునిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. ఈ వాక్యము మనం క్రైస్తవులుగా చదివినప్పుడు మనము విధేయులమై ఉంటిమా, ఇది మనకు గొప్ప ధైర్యమును, ఆనందమును, అలాగనే అంతరంగమందు మనశ్శాంతిని కలుగజేస్తాయి. మనము అవిధేయులుగా జీవించుచున్నామా, ఈ వాక్యము మనకు భయాన్ని పుట్టించక తప్పదు. దేవుడు ఎంత గొప్పవాడో మనుషుడు సాధారణముగా ఊహించలేడు. ఒకవేళ దేవుని గొప్పతనమును వాడు కనుగొనుచున్నాడంటే వాడు దేవునికి ఎంతో అన్యోన్యమైన వ్యక్తిగా ఉన్నాడనే అర్థం. దేవునికి మనము దగ్గరగా ఉన్నామంటే ఆయనకు భయపడుచున్నాం, ఆయన యొక్క స్థానానికి భయపడుచున్నాం, ఆయన యొక్క ఉనికికి మనము భయపడుచున్నాం. ఆయనను సాధారణమైన వ్యక్తిగా మనం పరిగణించట్లేదు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు అంటున్నాడు. అంటే ఎవరు వాదిస్తారు? యెహోవాతో ముఖాముఖిగా ఎవరైనా వాదిస్తారా? ఆయన పోనీ మన కంటికి కనబడతాడా? మరి యెహోవాతో వాదించేవాడు ఎవడైతే తన అపరాధ మార్గమును విడవకుండా, తన దుష్టక్రియలను మానకుండా, తన యొక్క మనస్సును చెడుతో నింపుకొని దాన్ని విడిచిపెట్టకుండా నిత్యము దేవునికి, ఆయన సృష్టి యొక్క కారణమునకు విరుద్ధముగా జీవిస్తూ, దేవుణ్ణి అవమానపరుస్తూ, దేవుడంటే లెక్క లేకుండా జీవిస్తూ ఉంటాడో అటువంటి వాడు యెహోవాతో వాదించువాడు. వాడు చేస్తున్న క్రియలను బట్టి, ఆలోచనలను బట్టి దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దానికి విరోధముగా వాడు వెళ్తూ ఉంటాడు. కాబట్టి వాడు వాదమంతా కూడా దేవునితోనే. అంటే వాడు చేస్తున్నదే వాడికి ఇష్టము. దేవునికి ఇష్టమైనది వాడు చేటుకు ఎంత మాత్రము కూడా మనసు కలిగి ఉండట్లేదు. సర్వజ్ఞుడైన దేవునితో వాదించడం అనేది నిజముగా మూర్ఖత్వం. ఈ శరీర సంబంధమైన ఇచ్చలతో జీవిస్తూ, అది ధనాపేక్ష అవనివ్వండి, ఇంకొక అపేక్ష అవనివ్వండి, ఎటువంటి అపేక్ష అయినను అది దేవునికి ఘనత కలిగించినదైతే దానితో ఒకడు జీవించుచున్నప్పుడు వాడు దేవునికి ఎదురుగా నిలుచుని దేవుని ప్రశ్నించుచున్నవాడిగా వాడు ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వాడు న్యాయమును, నీతిని, విశ్వాస సంబంధమైన జీవితమును ఎరిగి ఉండడు. కాబట్టి దేవుడు సృష్టికర్త అయినప్పుడు ఆ సృష్టికర్తను వాడు అగౌరవపరిచినట్లుగా, అవమానపరిచినట్లుగా జీవిస్తూ ఉంటాడు. కాబట్టి వాడు దేవునితో వాదించువాడుగా నిలిచి ఉన్నాడు. అటువంటి వాడి గురించి అంటున్నాడు, వాడు నాశనం అవుతాడు అంటున్నాడు. అంతేకాదు, పరమండలంలో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును అంటున్నాడు. దేవుడు గర్జించకుండానట్లు మనము ప్రవర్తించడం ఎంతో మంచిది. మన విధి విధానాలను వాక్యముతో ఎప్పుడు సరిపోల్చుకొనుచు, ప్రార్థనలో దేవుని ఎదుట మనము పశ్చాత్తాపడుచు, దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా జీవించుటకు మనం ప్రయాసపడుతూనే ఉండాలి. ఇందుకు ముఖ్యంగా వాక్యమును మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. మనం వినుచున్న వాక్యము యొక్క సందేశము ఎటువంటిదో కూడా మనం చూసుకుంటూ ఉండాలి. నోటికి అందముగాను రుచికరముగాను వచ్చే మాటలు ఎంతోమంది పలుకుతారు, కానీ అది మన జీవితములపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. లేదంటే మన ప్రవర్తన దారి తప్పినప్పుడు యెహోవాతో వాదించడం మొదలు పెడతాం. అందుకే అంటున్నాడు, లోకపు సరిహద్దులలో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును. అంటే ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకపు యొక్క ఆలోచనల పరిధిలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుని తీర్పు వాళ్ళ మీదకు వస్తుంది. లోకపు సరిహద్దుల్లో ఉండేవారికంటే భూమి మీద జీవిస్తూ
లోకము యొక్క ఆచారముల ప్రకారము, లోక నియమము ప్రకారము జీవిస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. అటువంటి వారు దేవునితో వాదించినట్లుగా ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళ విషయమై దేవుడు తీర్పును తీసుకొస్తానంటున్నాడు. అయితే తాను నియమించిన రాజునకు ఆయన బలమునిచ్చును. ఎవరినైతే దేవుడు తన కుమారులుగా ఎంచుకున్నాడో, తన బిడ్డలుగా ఎంచుకున్నాడో, ఎవరికైతే ఆయన నిత్యజీవాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో వాళ్ళందరికీ కూడా ఆయన బలాన్ని ఇస్తారంటున్నాడు. దేనికి బలం అంటే ఈ లోకపు సరిహద్దులు దాటి దేవునితో సహవాసం చేయుటకు, దేవునితో కలిసి నడుచుటకు, దేవునికి విధేయత చూపుచు దేవుని నామమునకు సరైన వాటిని ఈ భూమి మీద జరిగించుటకు ఆయన బలమునిస్తూ ఉంటాడు. ఇందు నిమిత్తమే ప్రతి క్రైస్తవుని కూడా క్రీస్తునందు దేవుడు నియమించి ఉన్నాడు. అంతేకాదు, తాను అభిషేకించిన వానికి అధిక బలము దయచేను అంటున్నాడు. నియమించను, అభిషేకించును రెండు ఇంచుమించు పర్యాయ పదాలు వంటివే. అభిషేకింపడం అంటే ఏదో గొప్ప విధి విధానం అని కాదు. అభిషేకింపడం అంటే దేవుని యొక్క ప్రత్యేక దృష్టి ఆ వ్యక్తిపై ఉన్నది. దేవుడు తన ఆలోచనలను అతని ద్వారా జరిగించుకోవడానికి ఇష్టపడుచున్నాడు అని అర్థం. అటువంటి వానికి అధిక బలము దయచేనట్టున్నాడు. ఎందుకంటే వాడు దేవుని క్రియలు భూమి మీద చేయాలి. దేవుడు కోరుకున్న వాటిని ఈ భూమి మీద జరిగించాలి. ఈ లోకపు సరిహద్దుల్లో జీవించుచున్న వారిపై నేరస్థాపన చేయగలగాలి. ఇందు నిమిత్తము అటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకించినప్పుడు, అంటే ప్రత్యేకముగా నియమించుకున్నప్పుడు, అటువంటి వ్యక్తికి అధిక బలమును ఆయన కలుగుజేయుచున్నాడు. ఈ అధిక బలము నీకు కావాలా? దేవుడు నీ జీవితాన్ని నీవు సరిగా నడిపించుకుంటకు బలమును ఇవ్వాలని నీవు కోరుకుంటున్నావా? ఈ లోక సంబంధమైన బలము వ్యర్థము. ఈ లోకములో అధిక బలాన్ని నువ్వు సంపాదించుకున్నప్పటికీ దేవుని బలము ఎదుట అది ఎందుకు పనికిరాని బలమే. ఒక ధనమున్నా, అధికారమున్నా, చదువున్నా, అనేక మంది మనుషులు నీ వెనక ఉన్నా కూడా దేవుడు ఇచ్చు బలం ఎదుట అవన్నీ శూన్యమే. కాబట్టి ఎటువంటి బలముతో మనం జీవించాలని ఆశపడుచున్నామని చూసుకోవాలి. మనము దేవుడిచ్చిన బలముతో జీవించే వారమైతే యెహోవాతో వాదించే వారముగా మనము ఎన్నటికీ జీవించలేము. మన అపరాధములను దేవుని ఎదుట మనం ఒప్పుకుంటాం, మన పాపములను మనం విడిచిపెడతాం, దేవుడు పరిశుద్ధుడు అని గ్రహించగలుగుతాం. అంతేకాదు, దేవుని ఎదుట ఎల్లప్పుడూ నమ్రతతో, విధేయతతో మనము జీవిస్తూ ఉంటాం. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, ఇదిగో మరి మానవులుగా మేమందరము పాపం చేసి నీతో వాదించు వారముగానే మేము ఉండి ఉన్నాం. అయితే నీ మహాకనికరము చేత నీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించి నీ మార్గంలో నిలవబెట్టి మాకు బలమును, అధిక బలమును దయచేటకు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. దానికి తగినట్లుగా మేము జీవించడానికి సహాయం ఇచ్చేయండి. దానిని ఇంకనూ మేము బలముగా కోరుకుంటకు సహాయం ఇచ్చేయండి. ఈ దినము మేము జీవించామన్నది కాదు, కానీ రేపటి దినమునకు కూడా మేము సిద్ధపడి ఉండలాగిన మీ కృప మాతో ఉంచి ఈ బలమును, అధిక బలమును మాకు దయచేయమని, వాటి యందు ఆసక్తి గల వారముగా మమ్మల్ని ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.